Mother India. You too love India. Do love Mother India. You too love India. జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం. ఏది అది ఎక్కడో వెదకమంటుంది కురుకులం. గుండె పిండుకొని తాగిన గుక్కెడు పాల గురుతులేనప్పుడు పోత పాల సీసాల కోసమై పరుగులాటలే ఎప్పుడు. సో దట్ వాట్ యు సే? ఐ లవ్ మై ఇండియా, లవ్లీ మదర్ ఇండియా. యు టు లవ్ ఇండియా, డు లవ్ మదర్ ఇండియా. మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. బంగారు భూమికి జేజేలు. పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు.
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
తెలియని చీకటిలో తానే వెలుగై నడిచాడు, జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత, మన జాతి పిత, దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. ఆ శాంతి పిత బాపూజీ మీలో వెలిసాడు, ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. అందరికీ స్వాగతం. గురువర్యులకు పాదాభివందనాలు. ఉపాధ్యాయులకి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. టీవీఎస్ఎస్ ప్రసాదరావు గారు, రామకృష్ణ గారు, కోటేశ్వరరావు గారు, వెంకటపై శాస్త్రి గారు, ఎన్జీకే మూర్తి గారు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అనురాగ ఆప్యాయతతో కూడిన పలకరింపులు, యోగక్షేమాల గురించి ఆరా, గతమధుర స్మృతుల నమరవేత కలిగించిన ఉద్విగ్నతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆత్మీయ మిత్రులారా, శ్రీ తాళపూర్ రాజా హై స్కూల్లో 88-93 మధ్యకాలంలో 6 నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న మనం సుదీర్ఘ విరామానంతరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల తర్వాత కలుసుకున్న మనం ఇన్నాళ్ళ జీవిత గమనంలో మన అనుభవాలు, అనుభూతులను పరస్పరం కలబోసుకునే అవకాశం ఇప్పుడు లభించింది. కలిసి చదువుకునేటప్పుడు పంచుకున్న మధుర జ్ఞాపకాలను కూడా నెమరవేసుకునే ఒక చక్కని ఆత్మీయ కలయిక ఇది. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ తదితర రంగాలలో స్థిరపడిన మిత్రులందరూ మరెందరో ఇక్కడ ఉన్నారు. 5 ఏళ్ల పాటు కలిసి చదువుకున్నాం. బతుకుదేవి కోసం తలా ఒక దిక్కై వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డాం. మళ్ళీ మిత్రులందరం ఒకసారి కలవాలనే ఆకాంక్ష బలంగా ఏర్పడింది. వెంటనే ఆకాంక్షను కార్యరూపంలో పెట్టడానికి స్థానికంగా ఉన్న కొందరు మిత్రులను కలిసి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ వచ్చాం. అందుబాటులో ఉన్న మిత్రులందరినీ ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఒకరి ద్వారా మరొకరి చిరునామాలను సేకరిస్తూ వచ్చాం. ఇంకా కొంతమంది మిత్రుల చిరునామాలు తెలుసుకోలేకపోయాం. కొన్ని నెలల కృషి ఫలితంగా ఈనాడు ఇక్కడ సమావేశమై ఆత్మీయ వేడుకను జరుపుకుంటున్నాం. ఎందరో మిత్రుల దూరాభారం అని భావించకుండా ఈ వేడుకలో భాగస్వాములకు ఉత్సాహాన్ని చూపించడమే కాకుండా తమ వంతు సహాయ సహకారాన్ని అందించి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. వారందరికీ ధన్యవాదాలు. ఆ ఉత్సాహ ప్రోత్సాహాలతోనే నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇలా సహచర మిత్రులందరూ ఒక చోట కలిసి అవకాశానికి ప్రధాన మూలకారకులైన మిత్రులను ఎవరో స్పెషల్ గా పేరు చెప్పక్కర్లేదు, సత్యనారాయణ గారు మెయిన్ అభినందిస్తున్నాం. విద్యార్థి దశలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. ఇలాంటి సమావేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి, స్నేహానుబంధాన్ని మరింత బలపరుస్తాయి. మనతో పాటు మనకు విద్యాబుద్ధిని నేర్పిన గురువులను కూడా ఆహ్వానించి వారి దివ్య ఆశీస్సులను అందుకోవాలనుకున్నాం. మా సాదర ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గురువర్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తున్నాం. అయితే సమయాభావం అవుతుందేమో, ఉపాధ్యాయులందరూ పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని మన మెయిన్ కార్యక్రమంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సౌండ్ లేదు.
సరే అండి, ఇక్కడ సమావేశం ఏర్పడడానికి మెయిన్ కారణం మనం ఉపాధ్యాయుల్ని సత్కరించుకొని మన మొదటి స్మృతులు నెమరేసుకుందాం అనుకున్నాం. సో దాంట్లో ప్రథమంగా ముందు ఉపాధ్యాయుల సత్కారం మనం ప్రారంభిస్తాం. బెస్ట్ టీచర్ అవార్డు ఉత్తమ బోధనకే కాదు ఉన్నతమైన మనసుకు కూడా పేరుగాంచిన ఆదర్శ ఉపాధ్యాయుని రిటైర్డ్ హెచ్ఎం శ్రీమతి కె అన్నపూర్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అందరికీ ఈ సందర్భంలో నా శుభాభినందనలు, ఆశీస్సులు కూడా పిల్లలకి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. కానీ ఇన్ని సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాల క్రితం మా దగ్గర చదువుకునేటువంటి విద్యార్థులు ఈ రోజు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ రకంగా మమ్మల్ని పిలిచినందుకు ముందు మీ ఆలోచనని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆ ఆలోచన రావటమే చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో చదువుకొని చిన్నతనంలో చదువుకున్నటువంటి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ రకంగా మమ్మల్ని ఆదరించినందుకు మీ అందరికీ మొట్టమొదటిగా నా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను, ఆశీస్సుల్ని అభినందనల్ని తెలియజేస్తున్నాను. కానీ నేను క్లాస్లో ఏంటంటే ఎప్పుడు చెప్పినట్టుగానే ఆశీస్సులు అభినందనల్ని తెలియజేస్తున్నాను. మరొక మారు మాకు ఈ రకంగా సన్మానాన్ని అందజేసిన మీ అందరికీ నా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.